ఇది రాడాలంటే పాపకి ఎంత టీచర్ ఉంటుంది. వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నల్గొండ జిల్లాలో 4 హత్యల మిస్టరీ వీడింది. నల్గొండ టౌన్లోని తెలంగాణ కాలనీలో జూన్ 22వ తారీఖున ఒక ఇంట్లో శవాలుగా తేరారు భార్య, భర్త, 2 పిల్లలు. ఈ 4 పైన కత్తిపోట్లు ఉండడంతో వాళ్ళని ఖచ్చితంగా ఎవరో చంపేశారనే కోణంలోనే నల్గొండ పోలీసులు విచారణ చేపట్టి మొత్తానికి మిస్టరీని ఛేదించారు. చంపింది ఎవరు అంటే, ఎవరైతే హసీనా ఉందో, హత్యకు గురైన హసీనా ఉందో, ఆమె మొదటి భర్త కూతురు ఈ హత్యలు చేయించింది. చాలా క్లియర్గా పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడింది. ఎందుకు చేయించింది అంటే, మొదటి భర్త ద్వారా సంక్రమించిన ఆస్తిని, అది భరణం రూపంలో, విడాకుల సమయంలో తీసుకున్న భరణం రూపంలో మొదటి భర్త ద్వారా సంక్రమించిన ఆస్తిని తన 4వ భర్త అయిన, ఇప్పుడు హత్యకు గురైన సుల్తాన్ పిల్లలకి, సుల్తాన్ మొదటి భార్య పిల్లల పేర రాస్తుందనే కోపంతో, కసితో స్కెచ్ వేసి చాలా తెలివిగా హసీనా కూతురు, అల్లుడు కలిసి ఈ హత్యలు చేయించారు. హైదరాబాద్ నుంచి 5 రౌడీ షీటర్లకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున సుపారీ ఇచ్చి పెద్ద స్కెచ్ వేసి హత్యలు చేసి సైలెంట్గా డోర్ లాక్ చేసి వెళ్ళిపోయారని నల్గొండ పోలీసులు తేల్చారు. అసలు ఏం జరిగింది? ఈ కథలోకి వెళ్తే ఊహించని మిస్టరీ కనిపిస్తుంది, ఊహించని మలుపులు కనిపిస్తాయి. నిజంగా ఒక కూతురు తల్లిని ఎందుకు హత్యలు చేసేంతగా పగబట్టింది? ఒక కూతురు తల్లితో పాటు ఆమె భర్తని, ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్న భర్తని, వాళ్ళిద్దరి పిల్లల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఆస్తి ఒక్కటే కారణమా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అంతేకాదు మానవత్వం చచ్చిపోయిందా అనే బాధ కూడా కలుగుతుంది ఈ కథ మొత్తం వింటే. అసలేం జరిగింది అంటే, ఇది రాడాలంటే పాపకి ఎంత టీచర్ ఉంటుంది. హత్యకు గురైన హసీనా ఉందో, ఈ హసీనాకి సుల్తాన్ 4వ భర్త. హసీనా మొదటి భర్త ద్వారా హసీనాకు ఒక కూతురు ఉంది. ఆమె పేరును పోలీసులు ఇప్పుడు బయటికి చెప్పట్లేదు. ఆ కూతురు పుట్టిన తర్వాత హసీనా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న సమయంలో హసీనాది సొంతం నల్గొండ పక్కనే ఉన్న నకరేకల్ టౌన్. అయితే విడాకులు తీసుకున్న సమయంలో హసీనా మొదటి భర్త నుంచి కొంత భరణాన్ని తీసుకుంది. ఆ భరణం ద్వారా తీసుకున్న ఆ డబ్బుతో ఆమె కొంత వ్యవసాయ భూమిని కొన్నది. అట్లాగే ఒక నల్గొండలో ఇప్పుడు హత్యకు గురైన ఆ ఇంటి స్థలాన్ని కూడా కొనింది. భర్త నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె మళ్ళీ ఇంకో 2 పెళ్ళిళ్ళు చేసుకుంది. ఆ సుల్తాన్ని 4వ పెళ్లి చేసుకుంది. 4వ పెళ్లి చేసుకునే లోపే హసీనా ఈ స్థలంలో ఇల్లు కట్టింది. అట్లాగే వ్యవసాయ భూమి ఉంది. సుల్తాన్ నల్గొండలోనే ప్రకాష్ నగర్లో ఒక బ్యాగుల దుకాణం పెట్టి అతను వ్యాపారం చేస్తున్నాడు. హసీనా ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. అయితే ఆ 2 పిల్లలు ఎవరు? ఈ హత్యకు గురైన 2 పిల్లలు ఉన్నారుగా, ముజామిల్ అట్లాగే అప్సరా. ఈ 2 పిల్లలు ఎవరంటే, సుల్తాన్కి కూడా హసీనా 4వ భార్య. ఇక్కడ ఇదే విచిత్రమైన విషయం. సుల్తాన్ కూడా హసీనాకు 4వ భార్య. అతను కూడా మొదట 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. 3 భార్యలకి విడాకులు ఇచ్చాడు. మొదటి భార్యకి సుల్తాన్కి 2 పిల్లలు పుట్టారు. ఆ 2 పిల్లలే ఇప్పుడు హత్యకు గురైన ముజామిల్ అట్లాగే అప్సరా. అప్సరా 7వ తరగతి చదువుతుంది. ముజామిల్ వచ్చేసి ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. అయితే ఈ 4 ఇప్పుడు హ్యాపీగా లైఫ్ని స్టార్ట్ చేశారు, సంతోషంగా బతుకుతున్నారు. గొడవ ఎక్కడొచ్చిందంటే, హసీనా మొదటి భర్తకు పుట్టిన కూతురు ఎవరైతే ఉందో ఆమె
పెళ్లి చేసుకొని హైదరాబాదులోని హయత్ నగర్ పక్కనే ఉన్న కుంట్లూరు ఏరియాలో భర్తతో కలిసి జీవిస్తోంది. భర్త ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. హసీనా కూడా ఆ మొదటి కూతురుకు కూడా మొదటి కూతురుకు కూడా పెద్దగా ఆస్తులేమీ లేవు. అయితే హసీనా మొదటి కూతురు ఏమని ఆలోచించిందంటే, నా తండ్రి భరణం ఇవ్వడం వల్లే నా తల్లి ఆస్తులు కొనుగోలు చేసింది నల్గొండలో. అర్థమైంది కదా? అంటే నా తండ్రిని నుంచి విడిపోయే ముందు మా అమ్మ ఆయన్ని వేధించి భరణం తీసుకుంది. ఆ భరణాన్ని తీసుకెళ్ళి ఆస్తులను కొనుగోలు చేసింది. ఆ ఆస్తుల్ని ఇప్పుడు 4వ పెళ్లి చేసుకున్న సుల్తాన్ పిల్లలకు రాసిస్తానంటుంది. ఇది అన్యాయం అని చాలా రోజులుగా హసీనాతో ఈ అమ్మాయి గొడవ పెట్టుకుంటూనే ఉంది. చాలా పెద్ద మనుషులు పిలిపించింది, మాట్లాడింది. అట్లాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవ పెట్టింది, మాట్లాడింది. ఏం చేసినా హసీనా అంగీకరించలేదు. హసీనా చాలా స్పష్టంగా చెప్పింది, ఇది నేను పెళ్లి చేసుకోవడం ద్వారా, నాకు విడాకులు తీసుకోవడం ద్వారా వచ్చిన భరణం డబ్బులు కాబట్టి ఈ ఆస్తులు నాకే చెందుతాయి. నాకు నచ్చిన వాళ్ళకి ఈ ఆస్తులు రాయొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో నీకు ఆ ఆస్తిని నేను చెందనివ్వను అని హసీనా సవాల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 6 నెలల క్రితం ఈ హసీనా సుల్తాన్ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనం ఏంటంటే, ఇంట్లో వీళ్ళు భువనగిరికి బంధువుల ఇంటికి ఫంక్షన్కి వెళ్ళారు. రిటర్న్ వచ్చేసరికి ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరున్నాయి. ఆ దొంగతనం జరిగిన ప్లేస్ను గుర్తించకుండా కోడిగుడ్లు పగలగొట్టి, అంటే డాగ్ స్క్వాడ్ లాంటివి గుర్తించకుండా, సాక్ష్యాలు లేకుండా చేశారు. ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ని వెతికినట్టుగా మనకు స్పష్టంగా అక్కడ దొంగతనం సీన్ ఆఫ్ ఆఫీసులో కనిపించాయి. ఆ తర్వాత దొంగలు ఎవరో ఇంతవరకు దొరకలేదు. పోలీసులు కూడా ఆ కేసును ఛేదించలేదు. కట్ చేస్తే ఈ హత్యకు ముందు జరిగిన రోజు, ఏదైతే జూన్ 22వ తేదీన హత్య జరిగిందో, ఆ రోజు హసీనా అల్లుడు వీళ్ళ ఇంటికి వచ్చాడు. బంధుత్వాలు నడుస్తూనే ఉంటాయి కదా, ఎట్లాగా కూతురు భర్తే కదా. హసీనా అల్లుడు అంటే ఆమె మొదటి భర్త కూతురి ద్వారా వచ్చిన అల్లుడు వీళ్ళ ఇంటికి వచ్చాడు. ఆ రోజు నైట్ ఇంట్లోనే ఉన్నాడు. అసలు ఈ స్కెచ్ ఎట్లా జరిగిందంటే, అంతకుముందు అంటే హత్యకు ముందు రోజు మిర్యాలగూడలో ఒక దావత్ జరిగింది. ఆ దావత్లో మళ్ళీ కూతురు తల్లి ఈ ఆస్తి కోసం గొడవ పడ్డప్పుడు నేను ఆస్తులు ఇవ్వనని చెప్పేసి తల్లి చాలా స్పష్టంగా చెప్పేసింది కూతురికి. దీంతో ఎలాగైనా ఆస్తులు నాకు దక్కవు, ఆ ఆస్తులు ఎట్లయినా ఇప్పుడు పెళ్లి చేసుకున్న భర్త సుల్తాన్ పిల్లలకే దక్కుతాయి కాబట్టి మా అమ్మని లేపేస్తే ఆ ఆస్తులు నాకు వచ్చేస్తాయని చెప్పేసి ఫస్ట్ తల్లి హత్య కోసం స్కెచ్ వేసింది హసీనా పెద్ద కూతురు. తల్లిని హత్య చేసేందుకు హైదరాబాద్ నుంచి 5 రౌడీ షీటర్లకు డబ్బులు ఇచ్చి నల్గొండలో వాళ్ళని ఆ రోజు 22వ తారీఖు నాడు దాచిపెట్టి, ముందు అల్లుడెళ్ళి ఇంట్లో దావత్ చేసుకొని తిని అక్కడే పడుకున్నాడు. అర్ధరాత్రి తర్వాత రౌడీ షీటర్లకు ఫోన్ చేసి అల్లుడు డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ హసీనాని వేసి పడేశారు. హసీనాని పొడిచి చంపేశారు. హసీనా డెడ్ బాడీ పైన 7 చోట్ల కత్తితో పొడిచారు. దీంతో హసీనాను పొడవడంతో ఏం చేశాడు, సుల్తాన్ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి సుల్తాన్ పైన 6 సార్లు పొడిచారు. సుల్తాన్ కూడా రక్తపు మడుగులో కుప్పకూలు చచ్చిపోయాడు. ఈ కత్తిపోట్లు జరుగుతున్న సమయంలో పిల్లలిద్దరు ముజామిల్ అట్లాగే అప్సరా 7వ తరగతి అమ్మాయి, వాళ్ళిద్దరూ మంచం కిందికి వెళ్ళి దాక్కున్నారు. ఆ రౌడీ షీటర్లు హత్యలు చేస్తున్నప్పుడు వాళ్ళ కాళ్ళు మొక్కారంట. ఎవరు, ముజామిల్ అట్లాగే అప్సరా, దయచేసి మమ్మల్ని చంపకండి, మీకు ఆస్తులు తీసుకుపోండి, మీరేమైనా చేయండి, నన్ను చంపొద్దు అని వాళ్ళిద్దరు కాళ్ళు పట్టుకున్న రౌడీ షీటర్లు క్షమించలేదు. వాళ్ళిద్దరిని మంచం కింద నుంచి బలవంతంగా లాగి కత్తితో పొడిచారు. ముజామిల్ ఒంటి పైన 16 కత్తిపోట్లు కనిపించాయి. అట్లాగే అప్సరా, ఆ పాపం 7వ తరగతి చదువుతున్న అమ్మాయి ఒంటి పైన 7 కత్తిపోట్లు కనిపించాయి. ఇంత డ్రామా జరిగింది ఆ రోజు 22వ తారీఖు నాడు రాత్రి నల్గొండ తెలంగాణ కాలనీలో. ఆ ఇంట్లో కేవలం ఆస్తి కోసం మాత్రమే, ఇంకేమీ లేదు. రక్త సంబంధం కంటే ఆర్థిక సంబంధాలే గొప్పవి అనే విధంగా, రక్త సంబంధాలు అక్కర్లేదు, ఆర్థిక సంబంధాలుంటే ఆస్తుల కోసం ఎవరినైనా చంపేయచ్చు అని చెప్పేసి హసీనా కూతురు మరొకసారి రుజువు చేసింది. ఇప్పటికే కర్ణాటకలో జరిగిన హత్యలని, తల్లిని, తండ్రిని, చెల్లిని చంపేసింది 30 లక్షల కోసం అక్కడ శ్వేత అనే అమ్మాయి. అదే నల్గొండలో కూడా రిపీట్ అయింది. ఇక్కడ హసీనా పెద్ద కూతురు ఏం చేసింది, హసీనా 4వ భర్త సుల్తాన్ని, అట్లాగే ఏసీ మెకానికల్గా పనిచేస్తున్న ముజామిల్ని, అట్లాగే 7వ తరగతి చదువుతున్న అప్సరని అత్యంత దారుణంగా, దాంతోపాటు కన్న తల్లిని, ఒక్కో రౌడీ షీటర్కి 5 లక్షలు ఇచ్చారు. ఒక్కొక్క రౌడీ షీటర్ ₹1,00,000 ఇక్కడ అత్యంత దారుణంగా ఈ హత్యలు చేసినట్టుగా పోలీసులు తేల్చారు. అయితే వీళ్ళని ఎలా పట్టుకున్నారు అంటే, 6 నెలల క్రితం ఒక దొంగతనం జరిగిందన్నారు కదా, ఆ దొంగతనం జరిగినప్పుడు కొన్ని ఫింగర్ ప్రింట్స్, కొంత ఇన్వెస్టిగేషన్ జరిగింది పోలీసుల దగ్గర. సో ఈ హత్య జరగడంతో, హత్య జరిగిన రోజు ఇంట్లో సెర్చ్ చేస్తే
6 నెలల క్రితం ఏ విధమైన అనుమానాలు కలిగాయో దొంగతనంలో ఇప్పుడు కూడా అదే విధమైన అనుమానాలు కలిగాయి. హత్య జరిగి శవాలు దొరికిన మర్నాడే వీళ్ళందరూ అమాయకంగా వచ్చాడు. ఎవరు హసీనా కూతురు హత్య చేయించిన అమ్మాయి కూడా వచ్చి నాకు అక్కడ చూసి అయ్యో అని బోరున కన్నీళ్లు పెట్టుకుంది, ఏడ్చింది, అంత్యక్రియలో పాల్గొన్నది. ఆ తర్వాత పోలీసులు వాళ్ళని పట్టుకొని ప్రశ్నించారు, మాకు సంబంధం లేదని చెప్పింది. పోలీసులు కూడా వీళ్ళని పెద్దగా అనుమానించలేదు, ఎందుకంటే ఆటో డ్రైవరు అమ్మాయి ఆటో డ్రైవర్ భార్య వీళ్ళు హత్యలు చేయించేంత ఉందా అనుకున్నారు. కట్ చేస్తే ఆ దొంగతనం కేసులో ఎటువంటి ఆధారాలు దొరికాయో, ఫింగర్ ప్రింట్స్ దొరికాయో, మళ్ళీ హత్య జరిగిన రోజు కూడా ఇంట్లో సెర్చింగ్ జరిగింది కదా, సామాన్లు వెతికారు, డాక్యుమెంట్స్ వెతికారు కదా, ఆ రోజు కూడా అటువంటి ఫింగర్ ప్రింట్సే దొరకడం, ఆ ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఈ అల్లుడితో మ్యాచ్ అవ్వడం, దాంతోపాటు అల్లుడి సెల్ ఫోన్ టవర్ వివరాలనంతా డేటా తీస్తే హత్య జరిగిన రోజు అతను నల్గొండలోనే ఉన్నట్టుగా ఆధారాలు దొరకడం, ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అంతా పట్టుకొని పోలీసులు అల్లుడిని కూతురుని తీసుకొచ్చి 4 తగిలిస్తే నల్గొండ పోలీసులు మొత్తం విషయం అంతా బయటపడింది. మొత్తం ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో హసీనా మొదటి భర్త కూతురు, ఆమె భర్త అంటే అల్లుడు మొదటి భర్త అల్లుడు, అట్లాగే వాళ్ళకి అంటే ఈ హసీనా కుటుంబ సభ్యుల్లోనే కొందరు ఉన్నారంట, ఇంకొద్దరు బంధువులతో పాటు 5 మంది రౌడీ షీటర్లు, వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరి పాత్ర హత్యల్లో ఈ 4 హత్యల్లో ఉందని తేల్చారు పోలీసులు. మొత్తానికి మానవత్వాన్ని కత్తితో ఏ స్థాయిలో కోసిపడేసిందో హసీనా పెద్ద కూతురు చూస్తే అర్థమవుతుంది. కూతురే ఈ హత్యలకు కారణమని తేల్చేశారు పోలీసులు. ఇది మొత్తంగా నల్గొండలో 4 హత్యల వెనుక ఉన్న మిస్టరీ. చూస్తూనే ఉండండి, ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.